ఇప్పుడు అదే మాస్క్ అయింది. నువ్వు నీళ్ళ కోసం వేరుగా చాలా అన్యాయం. పండు వచ్చాడు పెద్ద. భీమా చాలా నిరాశపడ్డాడు. అతను ఊరిలో ఒక చెట్టు కింద నిలబడి ఏడవసాగాడు. అప్పుడే అటువైపుగా వెంకటేశ్వర స్వామి వెళుతూ ఉన్నాడు. అతను భీమా దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి భీమాని అతని బాధకి కారణం ఏటో అడిగాడు. భీమా అతనికి మొత్తం జరిగిందంతా చెప్పాడు. ఓహో, ఇంత చిన్న విషయానికా? వెంకటేష్ గారు, నా డబ్బులు పోయాయి, మీరేమో ఇంత చిన్న విషయం అంటున్నారు. స్మైల్. మీకు చిన్న విషయంలా అనిపిస్తుందా? నేను నీకు దీనికి పరిష్కారం స్మైల్ పండు. జాగ్రత్తగా విను. వెంకటేశ్వర స్వామి ఏదో చెప్పాడు. అప్పుడు భీమా చాలా సంతోషాడు. భీమా అక్కడి నుంచి మళ్ళీ శంకర్ దగ్గరకు వెళ్ళాడు. ఈ బావి నాది. అవును, అది నిజమే. అయితే నేను లోపల ఉన్న నీళ్ళని తీసేసేయి, లేకపోతే నీళ్లు ఉంచుకోవడానికి నాకు అద్దె కట్టాల్సిందే. ఈ బావి నాది కదా, నేను ఏం కావాలంటే నీళ్లు కాబట్టి నువ్వు నాకు నీళ్లు ఉంచుకోవడానికి అద్దె కట్టాల్సి ఉంటుంది. అయ్యో, నోట్లో నుంచి మాట కూడా రాలేదు. అతను ఆలోచనలో పడిపోయాడు. ఇప్పుడు ఏం చెయ్యాలా అని. చివరికి భీమాకి అతని బావి ఇంకా నీళ్లు రెండూ దక్కాయి. వెంకటేష్ గారు నిజంగా చాలా తెలివైన వారు. సో పిల్లలు, బావి ఎవరో నీ కథ నుంచి ఏం నేర్చుకున్నాము? ఇంటెలిజెన్స్ అనేది ఓన్లీ గుడ్ థింగ్స్ కి వాడాలి, బ్యాడ్ థింగ్స్ కి అస్సలు వాడకూడదు. మనం ఏం చేయకపోయినా మనల్ని మోసం చేసే వాళ్ళు బయట చాలా మంది ఉంటారు. ఇట్లాంటి టైంలో మనం కొంచెం స్మార్ట్ గా ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. ఇవాళ పంచకలతో ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా. రేపు కొన్ని ఇంట్రెస్టింగ్ కథలతో మంచి నీరుతో మీ ముందుకు వచ్చేస్తాం. పంచతంత్ర కథలు పోతాను. మ్యాచ్ మొదలైంది. నిన్నే పండు